హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పృథ్వీరాజ్ అండ్ నిఖిల్ అభిమాన్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన గురువాయూరంబిల్ నడిగిల్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించేది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో జోసెఫ్ అని చెప్పి ఒక అతను ఉంటాడు. సో తనైతే దుబాయ్లో వర్క్ చేసి ఉంటాడు. సో గల్ఫ్ కంట్రీలో అయితే వర్క్ చేస్తుంటాడు. సో తనకి మ్యారేజ్ అనేది సెటిల్ అవుతుంది. సో తను అదే ఒక అరేంజ్ మ్యారేజ్ అనమాట. సో తను ఆ మ్యారేజ్ చేసుకోవడానికి కేరళకి అయితే వస్తాడు. అండ్ కేరళకి వచ్చిన తర్వాత లైక్ తన ఫియాన్సీ ఉంటుంది కదా. సో తన ఫియాన్సీ కంటే వాళ్ళ అన్నయ్య అయిన పృథ్వీరాజ్తోనే తనైతే చాలా బాగా క్లోజ్గా అయితే ఉంటాడు. సో అసలు భార్యను కూడా తనైతే పట్టించుకోవడం అనమాట. మొత్తం అయితే తనైతే పృథ్వీరాజ్తోనే చాలా బాగుంటుంటాడు. ఒక మంచి బాండింగ్ అనేది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటుంది. సో అది ఎందుకు అని చెప్పి ఒక రీజన్ ఉంటుంది. అండ్ ఒక స్టేజ్లో తర్వాత మ్యారేజ్ అనేది ఆగిపోయే సిచ్యువేషన్ అయితే వస్తుంది. అసలు ఆ మ్యారేజ్ ఎందుకు ఆగిపోయే సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఆయన ఇంకోటి చూసుకుంటే కనుక లైక్ పృథ్వీరాజ్ క్యారెక్టర్కి ఒక బ్రేకప్ ఉంటుంది. అండ్ జోసెఫ్ క్యారెక్టర్ కూడా ఒక బ్రేకప్ అయితే ఉంటుంది అనమాట. సో అసలు అదంతా ఏంటి అన్న మ్యారేజ్ జరిగిందా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఎంటర్టైన్మెంట్. లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ ఎంటర్టైన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్. లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు వీళ్ళైతే కామెడీకి అయితే తీద్దామని చెప్తున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద సీన్స్ వాళ్ళైతే కొంచెం మెజారిటీ ఆఫ్ ద మూవీ అండ్ మెజారిటీ ఆఫ్ ద సీన్స్ అదైతే వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కొంచెం బాగానే ఉన్నాయి. దానికి ఎందుకంటే లైక్ ఫస్ట్ హాఫ్లో ఉన్న పే ఆఫ్స్కి ఫస్ట్ హాఫ్లో ఉన్న లీడ్స్కి వాళ్ళు సెకండ్ హాఫ్లో అయితే పే ఆఫ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ కామెడీ సీన్స్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ యోగి బాబుది ఒక క్యామియో ఉంటుంది. ఆయన కామియో కూడా అయితే వర్కౌట్ అయింది. అండ్ వీడెవడండి బాబు ఒక మూవీ ఉంటుంది మన తెలుగులో. లైక్ మోహన్ బాబు అండ్ శిల్పా శెట్టి అయితే యాక్ట్ చేయడం జరిగింది. లైక్ ఆ మూవీలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది లైక్ అరగియా లైలా అని చెప్పి. సో ఆ సాంగ్ తమిళ వర్షన్ వీళ్ళైతే అక్కడక్కడ యూజ్ చేస్తారు బిట్స్ అండ్ పీసెస్గా. సో అది కూడా కొంచెం బాగానే ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ పృథ్వీరాజ్ కానీ జోసెఫ్ కానీ నిఖిల్ అభిమాన్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ అక్కడ బాగానే చేస్తారు. అండ్ పృథ్వీరాజ్ మనం చూసుకుంటే కనుక లైక్ లాస్ట్ మూవీ తన ఆడు జీవితం సో కంప్లీట్ డిఫరెంట్. అండ్ ఈ మూవీ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. సో బ్రో డాడీ మూవీలో పృథ్వీరాజ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో సో ఈ మూవీ అలా అయితే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో పెద్ద ట్విస్ట్ అన్నట్టు మనం అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయదు. బికాజ్ ఎందుకంటే ఇది ఒక పెద్ద లైక్ ఇది ఒక థ్రిల్లర్ మూవీ లేకపోతే మర్డర్ మిస్టరీ మూవీ కాదు. లైక్ ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. లైక్ ఒక ట్విస్ట్ ఉంటుంది. విమల లైక్ నిఖిల్ విమలన్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్కి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. బట్ అది కాకుండా మేజర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ అయితే ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ. సో ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే ఈ మూవీని అయితే చూడవచ్చు. అండ్ ఈ మూవీలో మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ పెద్దగా స్టోరీ అంటూ ఏమీ ఉండదు. బికాజ్ స్టోరీ అయితే సింపుల్, కొంచెం మనకి డ్రాగ్ చేసేట్టు అనిపిస్తుంది. బికాజ్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ. సో అందులో వీళ్ళు సక్సెస్ అయ్యారు. సో కామెడీ కావాలి, ఒక మంచి ఫన్ ఫిల్మ్, ఒక పెళ్లి చుట్టూ జరిగే స్టోరీ కావాలనుకుంటే ఈ మూవీని అయితే చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.